ఢిల్లీ మీటింగ్లో పోలవరంపై కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. పోలవరం ప్రాజెక్టుపై సమీక్షించిన కేంద్ర మంత్రి అంచనా వ్యయాల పెంపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని గడ్కరీ చెప్పడం సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన జాతీయ జల అభివృద్ధి సంస్థ మీటింగ్లో పోలవరంపై ఆసక్తికర చర్చ జరిగింది. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలి అంటూ ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాల పెంపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీ తరపున మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం అంచనాలను ఆయన గడ్కరీకి గుర్తు చేశారు. సాంకేతిక సలహా మండలి సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే దీనికి స్పందించిన కేంద్ర మంత్రి పోలవరం అంచనాల పెంపును త్వరగా తేల్చాలని, లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆలస్యం చేస్తే అది రాజకీయ అంశంగా మారే ప్రమాదం ఉంది అంటూ ఆయన సిడబ్ల్యూసీ చైర్మన్తో అన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు 16,000 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని ఒక్కసారే 58,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదనలు అందిన నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే పోలవరంపై కాగితాలను కేంద్రంలోని అధికారులు అడుగుతూనే ఉన్నారని, వాటిని ఇస్తూనే ఉన్నామన్నారు మంత్రి దేవినేని ఉమా. ఈ మధ్య ఒక కాగితం అడిగారని, దానికి కూడా ఈ వారంలోనే సమాధానం చెబుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా 2,700 కోట్లు రావాల్సి ఉందన్నారు మంత్రి దేవినేని ఉమా. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కూడా గడ్కరీ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాగితాలు అడుగుతూ ఉన్నారు, కాగితాలు ఇస్తూ ఉన్నాం, కాగితాలు అడుగుతూ ఉన్నారు, కాగితాలు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఒక కాగితం అడిగారు, ఇచ్చారు. మళ్ళీ ఆ కాగితాన్ని కూడా ఈ వారంలో ఆ కాగితానికి కూడా సమాధానం చెప్తాం. రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, DPR2 కూడా క్లియర్ చేయమని చెప్పి అడిగాం. తప్పకుండా మరి అయితే ఆ చట్నీని కూడా పరిగణలో తీసుకొని వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ కూడా త్వరితగతిగా చేయమని కూడా మంత్రి గారు ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై చర్చకొచ్చిందని, అయితే తెలంగాణ అవసరానికి పూర్తి జలాలను వాడుకున్న తరువాతే ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధమన్నారు మంత్రి హరీష్ రావు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రాంట్ కింద నిధులు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా కోరాం. అన్ని అనుమతులు కూడా వచ్చాయి. మీరు ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు కొన్ని ప్రాజెక్టులకు స్పెషల్గా గ్రాంట్ ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదే తరహాలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు విడుదల చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందించాలని చెప్పి చెప్పాం. అయితే నదుల అనుసంధానంపై ఓ అడుగు ముందుకేసేందుకు సిద్ధమైంది కేంద్రం. దేశంలోని నదులను అనుసంధానం చేసేందుకు DPR తయారు చేసేందుకు రెడీ అయింది.